నేను నా ఇంట్లో తిన్న చాలా తక్కువ. కార్యకర్త ఇంట్లో తిన్నాను. కార్యకర్త ఇంట్లోనే ఉన్నాను ఎక్కువ. కాబట్టి అలాంటి కార్యకర్తలు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే నా శ్రీమతి వసంత కూడా నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వసంతకు నేను చాలా రుణపడి ఉన్నాను మనం చేస్తున్నాను. ఏ రోజు కూడా నన్ను ఒక్కరోజు కూడా నా శ్రీమతి ఇక్కడ తీసుకుపో, ఇక్కడ తీసుకురా, నాకు ఇది కావాలి అని చెప్పి అడిగినటువంటి ఒక్క రోజు లేదు. నన్ను చాలా విషయాల్లో, స్వచ్ఛత విషయంలో, అలాగే ఆహారం విషయంలో, అనేక విషయాల్లో నాకు పాఠం నేర్పించి నన్ను దారిలో తెచ్చినటువంటి నా సతీమణి వసంత గారికి నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే నా వెంట ఉండి నా కొడుకు వైష్ణవ్ ఆకస్మికంగా మరణించినప్పటికీ నాకు కొడుకుగానే నా బిడ్డ శ్రీమతి విజయలక్ష్మి అండగా ఉండడము నాకు చాలా సంతోషంగా ఉందని మనం చేస్తున్నాను. నాకు ఆ రోజు చెప్పింది మా బిడ్డ, నానా కొడుకు పోయిందని బాధపడకు, నేను నీ కొడుకునని చెప్పి మా విజయలక్ష్మి చెప్పింది. ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. కాబట్టి నా యొక్క బిడ్డ విజయలక్ష్మి, నా శ్రీమతి వసంత, అలాగే మిగతా కుటుంబ సభ్యులు, నాకు తోడ్పడిన వాళ్ళందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా అలయబలయ కమిటీ యొక్క నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఆహ్వానించి పిలిచినటువంటి అలయబలయ కమిటీ నాయకులు మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, అలాగే